నమస్కారం. సీతా శర్మ గారు, మరి చాలా మందికి సమాజంలో ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ మనం తరచూ వింటున్న సమస్యలు, సంతానలేమి కానివ్వండి, ఆరోగ్య సమస్యలు కానివ్వండి, ఆర్థిక సమస్యలు కానివ్వండి, ఇన్ని సమస్యలకి మనకి చాలా శాస్త్రాలు ఉన్నాయి. మరి ఈ శాస్త్రాలన్నింటినీ ఎంతవరకు మనం ఉపయోగించుకోవచ్చు? అయితే సాధారణంగా ఏమవుతారంటే జనరల్గా చాలామంది కూడా అడుగుతూ ఉంటారు ఇటువంటి సమస్యలు. ఏమవుతుందంటే కొంతమందికి మీరు అన్నట్టు ఇప్పుడు ఆర్థిక సమస్యలు కావచ్చు, లేదా ఉద్యోగ సమస్య కావచ్చు, చదువు పరంగా కావచ్చు, ఏదైనా సరే. అయితే ఏంటంటే మనం ఎంచుకునేది అంటే చెప్పే విధానం ఏమవుతుందంటే శాస్త్రాలన్నీ కూడా ఒకటి ఇప్పుడు నేను ఉన్నాను అంటే ఆస్ట్రాలజీ కావచ్చు, న్యూమరాలజీ పరంగా చెప్పడం ఉంటుంది, ప్రశ్నా శాస్త్రం ఉంటుంది, లోపలికి వచ్చిన సమయాన్ని బట్టి చెప్పటము తెలియచేయటం ఉంటుంది, ముఖ కవళికల్ని బట్టి ఉంటుంది. అంటే డేట్ ఆఫ్ బర్త్ అసలు లేనటువంటి వారికి ముఖ కవళికల్ని తీసుకొని చెప్పడం ఉంటుంది. ఇవన్నీ కూడా శాస్త్రపరంగా చెప్పడం అనేది ఉంటూ ఉంటుంది. అలాగే నియమాలజీ అంటారు, పేరు పరంగా కూడా తెలియజేయటం అనేది కూడా ఉంటూ ఉంటుంది. అయితే ఏమవుతుందంటే ఆ పేరు బలము అన్నప్పుడు కొంతవరకు మాత్రమే మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకనంటే పేరు అనేది ఏమిటంటే ప్రొనౌన్సియేషను అనేది ఎవరైనా సరే, వాడు అపర కోటీశ్వరులు కావచ్చు, బీదవాళ్ళు కావచ్చు, ఎవరిదైనా సరే పేరు ప్రొనౌన్సియేషను అన్నప్పుడు మాత్రం ఒక ప్రొనౌన్సియేషన్, ఇప్పుడు రాము అనుందంటే రాము అనే పిలుస్తారు. కాబట్టి ఆర్ఏఎంయు బదులు ఆర్ఏఏఎంయు. ఏంటంటే మనం తెలుగును కూడా ఫాలో అవుతే జనరల్గా లఘువు గురువు అని చెప్పేసి ఉంటూ ఉంటాయి. వాస్తవంగా వాటిని మనం ఫాలో అవ్వాల్సింది. ఇప్పుడు తెలుగు వాళ్ళం ఎప్పుడైనా సరే వాటిని కూడా మన దృష్టిలో పెట్టుకొని తెలుగు నుంచి కూడా మనం తీసుకోవటం అనేది ఉంటుంది. అంతేగాని అచ్చంగా న్యూమరాలజీని మనం తీసుకుని ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారి పేరు ఉంటుంది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పేరుని ఎక్కువ మందిని మనం పెట్టుకుంటూ ఉంటాం. హైందవ సాంప్రదాయం, ఇప్పుడు శ్రీనివాసరావు కావచ్చు, వెంకటేశ్వరరావు కావచ్చు, ఇటువంటి పేర్లన్నీ కూడా ఏంటంటే లేడీస్కి వచ్చేసరికి సావిత్రి, గాయత్రి, ఈ పేర్లన్నీ ఏంటంటే నిజంగా అద్భుతం. అవి పెట్టుకోవటం అనేదాన్ని అంటే ఎప్పటికైనా సరే తిరిగి మళ్ళీ ఓ 10, 15, 20 సంవత్సరాలు అయ్యేసరికి తిరిగి మళ్ళీ పూర్వ వైభవం పాత పేర్లనే అందరు కూడా యాక్సెప్ట్ చేయటము అనేది ఉంటూ ఉంటుంది. అంటే మోడ్రన్ పేర్లు పరిగెత్తుతున్నారు తప్పించి కొత్త పేర్ల కోసం అది మీనింగ్లెస్గా ఉంటూ ఉన్నాయి. ప్రొనౌన్సియేషన్ బాగుండదు, వాస్తవంగా వినటానికి కూడా బాగుండదు. సో మళ్ళీ పాత పేర్లకి తప్పనిసరిగా రావటం అనేది ఉంటుంది. ఇప్పుడు కొంతమంది నా దగ్గర క్లయింట్స్ వచ్చి అడిగారు, మేడం గారు మీరు ఈ పేర్లు పెట్టుకోమని చెప్తున్నారు, పాత పేర్లు చాలా మంచిది, వెంకటేశ్వరరావు పేరు పెట్టుకుంటే చాలా మంచిదని, కానీ ఈ మధ్య చాలా మంది అది వద్దంటున్నారు, అందులో వారు ఉందంటున్నారు, ఇందులో నిల్లు ఉందంటున్నారు అని అంటూ ఉంటారు. సో ఇదంతా కూడా అంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. అంటే వినేవాళ్ళు ఉంటున్న కొద్దీ చెప్పేవాళ్ళు ఇలా ఎక్కువైపోతూ ఉంటారు. జనరల్గా వెంకటేశ్వర స్వామి పేరుని ఆక్షేపించే అంత గొప్పవాళ్ళం ఎవరం కూడా కాదు ఈ కలియుగంలో. చాలా తప్పు కూడా. ఇప్పుడు వారు అనేది ఉన్నది అని చెప్పేసి మొన్న మన ఆఫీస్కి వచ్చింది ఒక ఆమె, లేదు మేడం ఇందులో ఉందట, వద్దంటున్నారు మేడం, మా వారి పేరులో అది ఉంది. ఇట్లా కాంట్రవర్సీస్ కానియకూడదు ఎప్పుడు కూడా, చాలా తప్పు. వెంకటేశ్వర స్వామి వారి పేరు పెట్టుకోవటమే అత్యద్భుతం. ఎందుకోసం పెట్టుకుంటున్నాం మనం, హైందవ సాంప్రదాయం ఏమిటి, మనం ఈ వెనకటి ఈ పేర్లు పెట్టుకోవటంలో ఉన్న అంతరార్థం ఏమిటి అని తెలిసిన వాళ్ళైతే గనక ఇటువంటి మాటలు ఎవరు కూడా మాట్లాడరు. ఈ పేరులో అది ఉంది, ఆ పేరులో ఇది ఉంది అని చెప్పేసి మాట్లాడటం చాలా తప్పు. ఎందుకనంటే వెనకటి పేర్లు, ఆ పేర్లు పిలిపించుకొని మనం పిలుస్తూ ఉండటం వల్ల కనీసం భగవంతుడి నామస్మరణ అనేది ఏ రూపైనైనా మనం భగవంతుడి నామస్మరణ అనేది మనం చేసుకుంటూ ఉంటాం. కనీసం శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, సావిత్రి, గాయత్రి ఇటువంటి పేర్లు పిలుస్తుంటే కనీసం ఏంటంటే కొంచెం ఉన్న పుణ్యం మూట కట్టుకుంటూ ఉంటాం. మనం చేసిన మనకు తెలుసో తెలియకో ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం. కనీసం ఆ పేర్లు పిలుస్తూ ఉంటాము. వాళ్ళు కూడా ఇప్పుడు రాసుకుంటారు వెంకటేశ్వరరావు పేరు. ఏంటంటే కావాలి వాంటెడ్లీ వాళ్ళు భగవన్నామస్మరణ చేయడానికి సమయం కుదరకపోవచ్చు. కనీసం ఇలా అన్నా సరే కొంచెమన్నా పుణ్యం మూట కట్టుకుంటారు. అంతే తప్పించి ఉన్న పేరులో కూడా వెతకటానికి దయచేసి ఎవరు కూడా ప్రయత్నం చేసుకోవద్దు. అంటే వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, చెప్పేవాళ్ళు ఉంటూనే ఉంటారు, వినేవాళ్ళు కూడా కొంచెం ఆలోచించుకోవాలి. ఇది చాలా తప్పు ఎప్పుడు కూడా. ఇప్పుడు మొన్న ఒకళ్ళు వచ్చారు, ఉష అని అంటే ఉషి కదా, ఎలగొట్టినట్టు కదా అన్నారు. అది చాలా తప్పు. ఎందుకు అవుతుంది అది? ఎందుకంటే ప్రతి పేరుకి ఒక బలం అనేది ఉంటూ ఉంటుంది. అంతే తప్పించి ఇప్పుడు ఈశ్వర్ అని ఉంటే అందులో వారుంది మేడం అని అన్నారు. వారేంటి ఎందుకు ఉంటుంది? ఇప్పుడు భగవంతుడిది పేరుని మనం నిజంగా కూడా ఆక్షేపించే అంత గొప్పవాళ్ళం కాదు మనం ఎవ్వరము కూడా. వెనకటి నుంచి ఉన్నటువంటి పేర్లు, దానికి మనం ఎప్పుడూ కూడా నమ్మకము, విలువ, గౌరవము, భక్తి, విశ్వాసంతో గనక చేస్తే ప్రతి పేరు కూడా బాగుంటుంది. వెనకటి పేర్లు మళ్ళీ తప్పనిసరిగా ముందుకు వస్తూ ఉంటాయి, డెఫినెట్గా వస్తాయి. సో శాస్త్రం గురించి అడిగారు కాబట్టి అన్ని శాస్త్రాలు కూడా వాస్తవంగా ఏంటంటే దాన్ని ఏ విధంగా ఉపయోగపెట్టుకోవాలి, ఎలా ఉపయోగపెట్టుకోవాలి అని చెప్పేసి గనక ఆచరిస్తే తప్పనిసరిగా అన్ని శాస్త్రాలు కూడా న్యాయసమ్మతమే. ప్రతి శాస్త్రం కూడా దాన్ని ఎంతవరకు మనం ఉపయోగించుకోవాలి, జనంలో ఏంటంటే ఈ అవేర్నెస్ ఎంతవరకు కొంతవరకు
పర్వాలేదు, అంతే తప్పించి మరి పిచ్చిగా వెళ్ళిపోకూడదు. అతిగా చాలా అతిగా వెళ్ళిపోతున్నది ఇది. అది నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ దృష్టిలో పెట్టుకుని నేను మాట్లాడటం. వాస్తవంగా నేను ఏవి కూడా చూసే సమయం కూడా నాకు సరిపోదు. ఆఫీస్ లో ఉంటాను, క్లయింట్స్ వస్తుంటారు వెళ్తుంటారు. సో నేను ఎవరిది కూడా వీక్షించేంత సమయం కూడా నాకు సరిపోదు. కానీ ఏంటంటే వచ్చిన వాళ్ళు అడుగుతుంటారు, రేజ్ చేస్తుంటారు, ఈ డౌట్స్ అన్ని అడుగుతుంటారు. ఈ మధ్య చాలా అడుగుతున్నారు. ఆ డౌట్స్ ఏంటి అసలు చాలా తప్పు. ఏంటంటే వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు అలా చెప్తూనే ఉంటారు. మనకి ఎంతవరకు అవసరము సబ్జెక్ట్ తీసుకోవాలి. పేరును మార్చుకుంటే అనేది వాస్తవంగా ఎక్కడా లేదు అట్లా. పేరును మార్చుకుంటే అవుతుంది, లేదా పేరును సరి చేసుకుంటే అది కూడా ఒక్క అక్షరాన్ని యాడ్ చేయడం డిలీట్ చేయడం అనేది కూడా ఎందుకు చెప్పవలసి వస్తుంది అని అంటే వాళ్ళ లక్కీ నెంబర్కి రిలేటెడ్గా తీసుకోవడానికి, అది కూడా పొందికగా అందంగా ఉండాలి. ఎప్పుడైనా అసహ్యంగా ఉండకూడదు. 2 హెచ్లు 2 ఈలు 2 అంటే కొన్ని చూడటానికి బాగుంటాయి, ఎబ్బెట్టుగా ఉంటాయి. వాళ్ళకే ఆ ప్రొనౌన్సియేషన్ చదవడం చేత కాదు. ఎవరైనా సరే దిద్దుతే ఆ గురువు అనేవారు ఎవరైతే దీన్ని సరి చేశారో వాళ్ళకే ఆ ప్రొనౌన్సియేషన్ ఎగ్జాక్ట్లీ చెప్పమంటే చెప్పలేరు. సో ఎప్పుడు కూడా అంటే వెర్రిగా వెళ్ళిపోతూ ఉన్నారు. అది చాలా తప్పు. ఇది ఎంతవరకు అవసరము చూసుకొని వెళ్ళాలి. అంతేకాని ఇప్పుడు గ్రాఫాలజీ అని అంటూ ఉంటారు. గ్రాఫాలజీ అంటే ఎంతవరకు మీకు సహకరిస్తుంది? ఇప్పుడు సిగ్నేచరాలజీ ఎంతవరకు బిగినింగ్ లెటర్ కంటే కొంచెం ఆఖరి లెటర్ పైకి వెళ్ళాలి. ఎప్పుడు కూడా మనం ఇట్లా రైట్ కొట్టిన పైకి వెళితే అసెండింగ్ అనమాట. అలా వెళితే మనం కూడా సక్సెస్ అవుతాము, ఉన్నత జీవితానికి వెళతాము అన్న కాన్సెప్ట్ తప్పించి దీని డిగ్రీస్ ఇది ఇంత ఉండాలి, ఇది ఇంత ఎక్కువ ఉండాలి, తక్కువ ఉండాలి, ఇదంతా ఏంటంటే వాస్తవంగా టైం వేస్ట్ చేస్తూ ఉండటమే ఇది. అంతకంటే ఇంకా దృష్టి పెట్టుకొని ఏమైనా సరే ఒక రామాయణ మహాభారతము భాగవతము ఇవన్నీ చదువుకుంటున్నా పుణ్యం పురుషార్థం వస్తుంది, లేదా రామకోటి రాయండి ఫలితం వస్తుంది. ఇప్పుడు జనరల్గా శ్రీరామ అని రామకోటి రాస్తారు, అది రాస్తే ఫలితం దక్కుతుంది. అంతేకాని 45 సార్లు ఈ పేరు రాయాలి, 23 సార్లు రాయాలి, 45 సార్లు రాయాలి, ఒకరోజు గ్యాప్ ఇవ్వాలి, ఇలా మీరు 6 సార్లు రాయండి, 9 సార్లు రాయండి అంటే ఏ వ్యక్తికైనా 3 నెలలు 6 నెలలు తిరిగేసరికి డెఫినెట్గా చేంజ్ అనేది వస్తుంది. నువ్వు రాసినా రాయకపోయినా ఈ రోజు ఉన్న జాతకము 3 నెలల తర్వాత అలా ఎవరికి ఉండదు జనరల్గా. ఇప్పుడు అందుకని చెప్పేసి మనం కూడా ఏంటంటే మానవ ప్రయత్నం ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు 108 రోజులు విష్ణు సహస్రనామావళి చదవండి అని చెప్పేది. 108 రోజులు మనం కాన్సన్ట్రేషన్ విష్ణు సహస్రనామాలు చదువుతుంటే మనం పాజిటివ్గా ఎప్పుడు కూడా మన ఆలోచనలు కూడా పాజిటివ్గా ఉంటూ ఉంటాయి. అంతే తప్పించి ఎన్నిసార్లు రాసుకుంటూ వెళితే మెంటల్ వస్తుంది, అంతకంటే ఏమీ రాదు. వాస్తవంగా ఎక్కువ సార్లు రాస్తూ ఉంటే నువ్వు మరొక వ్యక్తిని పిలవాలి. ప్రొనాలజీ అని అంటారు. ప్రొనౌన్సియేషన్లో ఏమవుతుందంటే నువ్వు వ్యక్తిని కాలింగ్ ఇంకొక వ్యక్తిని పేరు పెట్టి పిలిస్తే వాడు రెస్పాండ్ అవుతారు. 2 సార్లు 3 సార్లు పిలిస్తే వాడు నన్ను ఎవరో పిలిచారని వెనక్కి తిరిగి చూస్తారు. అందుకని చెప్పేసి మహాలక్ష్మి అష్టకాన్ని 3 సార్లు చదవండి అని చెప్పి అంతరార్థం ఏంటంటే ఒక్కసారి మనం ఎవరినైనా సరే పేరు పెట్టి పిలిస్తే వాడు నన్ను పిలిచారేమో అనుకుంటారు కానీ వెనక్కి చూడు. 2వ సారి పిలిస్తే ఎవరో పిలిచారు అని చెప్పి అవుతారు. 3వ సారి పిలిస్తే కంపల్సరీ నన్నే పిలిచారు అని చెప్పేసి వెనక్కి తిరుగుతారు. అందుకని ఇప్పుడు మహాలక్ష్మి అష్టకం మంచి మాటల భాగంగా 3 సార్లు చదవండి అని చెప్పేసి ఎప్పుడు చెప్తూ ఉంటాను. సో 3 సార్లు చదువు అంతరార్థం అది. అంతే తప్పించి దీన్ని మనం డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతే తప్పించి ఇందులో వారు ఉంది, ఇందులో నిల్లుంది, అందులో ఉష్ ఉంది, ఎళ్ళగొట్టినట్టు ఇలాంటివన్నీ కూడా చాలా తప్పు. అంటే వినేవాళ్ళు ఉంటున్నంతసేపు ఇలా చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ కొంచెం భగవంతుడు మనకు కూడా బ్రెయిన్ ఇచ్చాడు, కొంచెం ఆలోచించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది ఎంతవరకు కరెక్టు అనేది. ఓకే అంటే ఎప్పటికప్పుడు చెప్దామని అనుకుంటూ కూడా ఇది కాంట్రవర్సెస్ కాకూడదు. అందరము సమానమే. మేము జనరల్గా ఈ స్థానంలో కూర్చున్న గురువులు అందరూ సమానమే, ఎప్పుడు కాంట్రవర్సెస్ ఏమి కాదు ఇది. కానీ ఏంటంటే నన్ను పర్సనల్గా ఆఫీస్కి వచ్చి అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం తెలియచేయటం. చాలా మంది పాపం ఆఫీస్కి వచ్చి అడుగుతున్నారు, మేడం ఇది అని చెప్పేసి. దానివల్ల టైం వేస్ట్ అవుతుంది. నాకు వెనక ఇంకొకళ్ళు ఉంటారు, వాళ్ళని చూడాలి, వీళ్ళని పంపించాలి, వాళ్ళు లోపలికి రావాలి అనంటే దీనికి డౌట్స్ క్లారిఫై చేయడానికే టైం పడుతున్నది. వాళ్ళ జాతకం చూడటం సంగతి తర్వాత ముందు ఈ డౌట్స్ క్లారిఫికేషన్కి టైం పడుతున్నది. సో ఒక్కసారి చెప్పాలి అని చెప్పేసి సదుద్దేశంతో దీన్ని తెలియచేయటం తప్పించి ఎటువంటి పరిస్థితులు ఇది కాంట్రవర్సీస్ కాదు. చాలా మంది కూడా ఇవి డౌట్స్ కలిగి ఉన్నారు కాబట్టి అందరికీ క్లియర్ అయిపోయింది. పాత పేర్లు చాలా మంచిది, అంతవరకు తీసుకుని వాటిని ఉపయోగించుకుంటే లిమిట్ గా ఉండాలి, ఏది అతిగా చేయొద్దు, అతిగా ఉండకూడదు. చాలా చక్కగా చెప్పారు మేడం. మొదటి కాలర్ తో మాట్లాడదాం. హలో హలో నమస్తే, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం ఏం పేరండి? ప్రియాంక మేడం. ప్రియాంక. ఓకే ప్రియాంక గారు చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ 9/6/86 మేడం. 9/6/86. ప్రియాంక 10:54 మేడం. ఓకే ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? సీత శర్మ గారితో మాట్లాడండి. వివాహం ఎప్పుడవుతుంది అని మేడం. ఓకే నీదేనమ్మా ఇది? అవును మేడం. ఓకే మీ పెద్దవాళ్ళు అడిగితే బాగుండేది. ఓకే నీహో పర్వాలేదు. ఒకసారి ఎప్పుడైనా కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళి 108 సార్లు ప్రదక్షిణాలు చేసిరమ్మ. 108 సార్లు ప్రదక్షిణాలు చేసేటప్పుడు
ఎండు ఒక్కలు కానీ కౌంటింగ్ కోసం 108 ప్రదక్షిణాలకి ఎండు ఒక్కలు కానీ పసుపు కొమ్ములు కానీ తీసుకొని వెళ్ళు. వాటిని ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక్కొక్కటి చొప్పున కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దగ్గర పెట్టి 108 ప్రదక్షిణాలు కంప్లీట్ అయిన తర్వాత వాటిని తీసుకొని వచ్చి ఎంగేజ్మెంట్కి సగము వివాహానికి సగము వాడటము అనేది ఉంటుంది. అలాగే ఏంటంటే ఒకసారి ఎప్పుడైనా పర్సనల్గా హైదరాబాద్ వచ్చి కలవటానికి ప్రయత్నం చేస్తే మోర్ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. మరొకటి ఏంటంటే నిద్ర లేవగానే తెల్లని గుర్రము అనేదాన్ని, అంటే ఎదురుగా మీరు బెడ్ మీద నువ్వు పడుకున్న చోట ఎదురుగా తెల్లనిదనమాట వైట్ కలర్లో ఉన్నటువంటిది గుర్రపు బొమ్మ అనేది ఒకటి పెట్టుకొని నిద్ర లేవగానే దాన్ని చూస్తూ ఉండమ్మా. తప్పనిసరిగా అతి శీఘ్రంగా వివాహం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి సీతాశరం గారు మీ ఆధ్వర్యంలో సర్వసిద్ధిమాలను అలాగే శ్రీచక్రాన్ని అందిస్తున్నారు కదా, అవి కావాలనుకునే వారికి ఏ విధంగా అందిస్తున్నారు? మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవాలి, జాతక పరిశీలన చేయించుకోవాలనుకునే వారికి మీరు ఎక్కడ అందుబాటులో ఉంటున్నారు? ఎప్పుడు కూడా చిక్కడపల్లిలో మాత్రమే అందుబాటులో ఉండటం జరుగుతుంది. హైదరాబాద్ చిక్కడపల్లిలో మాత్రమే అందుబాటులో ఉండటం జరుగుతుంది. ఎప్పుడు కూడా పర్యటనలు అనేవి లేవు, ఎప్పుడు కూడా ఉండవన్నమాట. కేవలం హైదరాబాద్లో మాత్రమే అందుబాటులో ఉండటం జరుగుతుంది. అలాగే శ్రీచక్రం విషయానికి వచ్చేసరికి చాలా మంది కూడా పర్సనల్గా కలిసే తీసుకువెళ్ళటం అనేది జరుగుతూ ఉన్నది. రాలేని వారికి మాత్రం పోస్టల్ సౌకర్యం కానీ కొరియర్ కానీ శ్రీచక్రం విషయానికి ఉంటుంది. కానీ సర్వసిద్ధి మాలకి మాత్రం వారే స్వయంగా రావటము అనేది ఉంటుంది. ఎందుకంటే ఆ మంత్రం చెప్పడం, నేనే మెడలో వేయటము, లేదా వాళ్ళు రాలేని పక్షంలో వాళ్ళని ఎవరినైనా సరే ఇచ్చి పంపిస్తే సమస్య ఇది అని చెప్పితే కనుక తప్పనిసరిగా దానికి సరియగు రెమెడీ అనేది తెలియచేసి, దానికి సూటబుల్ అనమాట రెమెడీ తెలియచేసి ఇన్నిసార్లు చేయాలి దాన్ని అని చెప్పేసి కూడా తెలియచేయటం అనేది ఉంటుంది. అది ఎటువంటి ప్రశ్న అంటే వాళ్ళకి ఏమవుతుందంటే కొంతమంది చెప్పలేకపోతుంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత. సో ముందుగా పేపర్లో రాసుకుని వచ్చినా చాలా మంచిది. రాసుకుని వస్తే ఎందుకంటే మళ్ళీ వెళ్ళిన తర్వాత అయ్యో ఇది అడగలేదే అని అనుకుంటూ ఉంటారు. అందుకని చెప్పేసి సమస్య ఏంటి అనేది రాసుకొని వస్తే తప్పనిసరిగా దానికి రెమెడీ అనేది తెలియచేయటం ఉంటుంది. అలాగే సర్వసిద్ధి మాలని మాత్రం స్వయంగా అందచేయటం ఉంటుంది. రాలేని వారికి వాళ్ళు ఎవరినైనా సరే పంపించడం చాలా మంచిది. అదేంటంటే అంటే ఇది వేసుకున్నటువంటి వాడు కూడా చాలా మంది తెలియచేశారు. ఏ సమస్యకైనా చక్కని పరిష్కార మార్గం, విజయ మార్గం అని చెప్పేసి ఎప్పుడు తెలియజేస్తుంటాము. అందులో భాగంగానే దీన్ని అందచేయటము అనేది ఉంటూ ఉన్నది. ఇది కేవలం ఏంటంటే ఇప్పుడు శ్రీచక్రం విషయానికి వచ్చేసరికి కానీ సర్వసిద్ధి మాల విషయానికి వచ్చేసరికి కానీ కేవలం ఏంటంటే మీకు అది ఏంటంటే చాలా తోడుగా ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం వలన అది పూజా ప్రాసెస్ అనేది అన్ని చేసినటువంటిది కాబట్టి దాన్ని నిర్భయంగా తెలియచేయటము అనేది కూడా ఉన్నది. అది తీసుకున్నటువంటి ప్రతి వాళ్ళు కూడా చాలా మంది కూడా తెలియచేశారు. పెట్టిన తర్వాత చాలా బాగుందమ్మా, గృహం కోసం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ ఉన్నాము, ఒక అతి శీఘ్రంగా అంటే పలానా డేట్లో గృహప్రవేశం ఉంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు. వాళ్ళ పిల్లల వివాహం సెటిల్ అయింది అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఉద్యోగం లేనటువంటి వారు ఉద్యోగం ఉంది అంటే సకాలంలో ఉద్యోగ ప్రాప్తి అనేది ఉన్నది. అంటే టెంపరీగా చిన్న ఉద్యోగంలో జాయిన్ అయ్యామని కూడా చాలా మంది తెలియజేస్తున్నారు. ఏంటంటే మేము కూడా ఏమని చెప్తామంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ కోసమైనా సరే చిన్న ఉద్యోగం అనేది వచ్చినా సరే దాన్ని ఉపయోగపెట్టుకోవడం చాలా మంచిది. ఆ తర్వాతనే మంచి పదవికి వెళ్ళే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కావచ్చు, ఏదైనా సరే అందరికీ కూడా శ్రీచక్రం ఒకటి, సర్వసిద్ధి మాల ఒకటి చాలా బాగా ఉపయోగపడుతున్నది. శ్రీచక్రం ఏంటంటే గణపతితో కూడుకున్నటువంటి లక్ష్మీ అమ్మవారు ఒకవైపు, మరొక వైపు శ్రీచక్రం అనేది ఉంటూ ఉంటుంది. సో ఏంటంటే మన ఇంటికి అది వచ్చిన తర్వాత ధనానికి లోటు లేకుండా బయట ఆగిపోయిన ధనం తిరిగి వసూలవటం విషయం కావచ్చు, ఏదైనా సరే స్ట్రక్ అయి ఉంటుంది లేదా చేబదులుగా ఇస్తే వాళ్ళు ఎగ్గొట్టడం విషయం కావచ్చు, చాలా మంది బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకు కూడా సకాలంలో అవి మాకు వచ్చినాయమ్మా, అంతకాదు కొంతైనా సరే రిటర్న్ వచ్చినాయి అని చెప్పేసి చాలా మంది తెలియజేస్తున్నారు. సర్వసిద్ధిమాల విషయానికి వచ్చేసరికి కూడా అంతే అనమాట. మనం మంత్రజము అనేది తెలియచేయటం ఉంటుంది. ఆ మంత్రజపాన్ని ఎన్నిసార్లు చేయాలి అనేది తెలియచేసి ఇప్పుడు కొంతమంది చాలా మంది కూడా అంగీకరించారు. ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ మీరు ఈ మంత్రజపం చేయండి అని చెప్పేసి తెలియజేస్తుంటారు నేను ఎక్కువగా. అంతేగాని సర్వసిద్ధి మరి ఇది వేసుకోండి మీకు ఆరోగ్యం కుదుట పడుతుంది, అన్ని రోగాలు తగ్గిపోతాయి అని మాత్రం ఎక్కడా ఉండదు. దయచేసి ఎప్పుడు కూడా అలా ఎప్పుడు ఎవరు కూడా అనుకోవద్దు, అనుకొని రావద్దు. డాక్టర్ ట్రీట్మెంట్ ఇంపార్టెంట్. ఎవరికైనా సరే ట్రీట్మెంట్ తీసుకుంటూ చెప్పేటువంటి మనం రెమెడీస్ని ఆచరిస్తూ ఉంటే మాత్రం భగవదానుగ్రహం వలన తప్పకుండా తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేగాని పేరు మార్చుకుంటేనో సర్వసిద్ధి మాల వేసుకుంటేనే శ్రీచక్రం వేసుకుంటేనే రోగాలు తగ్గిపోతాయి అని మాత్రం దయచేసి ఎవరు అనుకోవద్దు. ఎప్పుడు కూడా అలా ఎక్కడా ఉండదు, ఏ శాస్త్రంలో కూడా అలా ఉండదు. పేరు మార్చుకుంటే రోగాలు తగ్గిపోతాయి అనేది మాత్రం ఎవరు కూడా ఆ ఉద్దేశంతో ఎప్పుడు రావద్దు. మనం రెమెడీస్ ఇస్తూ ఉంటాం, ఆ రెమెడీస్ కొంతవరకు సహకరిస్తూ ఉంటాయి మీకు. డాక్టర్ ట్రీట్మెంట్ ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే. ఎందుకంటే వాళ్ళ వాల్యూ వాళ్ళది వాళ్ళకే తెలుస్తుంది. నాడి పట్టుకొని చూస్తే ఏంటి అనేది తెలియజేసేది డాక్టర్స్కి మాత్రమే ఉంటుంది. వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ తీసుకుంటూ మనం చెప్పేటువంటి ఏంటంటే కొంచెం సహకరిస్తూ ఉంటాయి. అంటే దీనివల్ల ఏంటంటే ఎప్పుడో తగ్గే కంటే కూడా కొంచెం తక్కువగా అంటే ఎక్కువ
బాధపడకుండా కొంచెం తక్కువతోటి తగ్గిపోయే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఇందులో. ఇప్పుడు అంతే తప్పించి మహామృత్యుంజయ జపం చేసుకోమంటాం, లేదా పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ ఈ మంత్రం చేసుకోమంటాం, ప్రతిరోజు 108 సార్లు చదవమని అంటూ ఉంటాము. అయితే అవి తీసుకుంటూ కూడా ఇది కనుక చేసుకుంటూ ఉంటే కొంచెం ఏమన్నా సరే తొందరలో తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా సరే సాధారణ ఒక టాబ్లెట్ వేసుకునేటప్పుడు కూడా ఓం నమ శివాయ అనుకుని వేసుకోవటం మంచిది, లేదా ఓం దుమ్ దుర్గాయ నమః దుర్గా అమ్మవారి మూల మంత్రం చదువుకొని వేసుకోవటం మంచిది. ఏంటంటే అది పాజిటివ్ రిజల్ట్ అనేది ఇస్తుంది. అంతే తప్పించి పేరు మారుస్తేనో పేరులో ఏదో ఉంది అని చెప్పి వెతుక్కుని నెగటివ్ తీసుకొని దీనివల్ల ఏమో దయచేసి అలా అనదు. ప్రతి పేరు పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తుంది. పేరు వల్ల ఎటువంటి దాన్ని మనం అవాయిడ్ చేయటం మంచిది. పేరు వల్ల నాకు ఇలా జరుగుతుంది అనేది మాత్రం చాలా తప్పు, చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. పేరు వల్ల ఎప్పుడు కూడా నెగటివిటీ అనేది ఉండదు. పెద్దవాళ్ళు మంచి మనసుతో ఏ పేరైతే పెట్టారో ఆ పేరుకి బలము అనేది ఎక్కువగా ఉంటుంది. అంతమంది సమక్షంలో ఆశీర్వాదం చేసి చక్కగా ఆ పేరు పెడతారు కాబట్టి చెవులో తల్లిదండ్రులు చెప్తారు, గురువులు చెప్తారు. సో ఆ పేరుకి బలము అనేది ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి. నా పేరు చాలా మంచిది, నాకు కలిసి వస్తుంది అని అనుకోండి. ఎవరికైనా సరే సమస్య అనేది మాత్రం ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఏదో ఒక సమస్య కావచ్చు, అది ఆరోగ్య విషయం కావచ్చు, ఆర్థికం కావచ్చు, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉంటూ ఉంటాయి, అది నెమ్మదిగా తొలగిపోతూ ఉంటాయి. ఇంటింట్లో ఏదో ఒకటి ఉంటూ ఉంటాయి. అది ఏంటంటే ఇలా ఉన్నంతసేపే సంసారం జీవితం, ఇలా విప్పుకుంటే ఏమీ ఉండదు. కాబట్టి గుట్టుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి, వాళ్ళ వంతు ప్రయత్నం చేయాలి. తప్పనిసరిగా పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది. సీతాశర్మ గారు, విజయ మార్గం అనగానే అందరూ మంచి మాట కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తుంటారు. మరి సమయం కూడా అయిపోతుంది కాబట్టి మంచి మాట గురించి చెప్పండి. తప్పకుండా ఈ రోజు మనం మంచి మాటలో భాగంగా ఇప్పుడు తెలియచేసినట్టుగా శ్రీచక్రము సర్వసిద్ధిమాల విషయానికి వచ్చేసరికి అది మ్యాక్సిమం దగ్గరకు వచ్చి కలెక్ట్ చేసుకోవటం మంచిది. బొట్టు పెట్టి అందివ్వటం అనేది ఉంటుంది. తర్వాత వచ్చేసరికి చాలా మంది కూడా బిజినెస్ విషయంలో చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ సంస్థ కావచ్చు, మరి ఏదైనా సరే ఇతర రంగాలు ఇండస్ట్రియల్స్ కావచ్చు, వేటిల్లో అయినా సరే చాలామంది కూడా అంటే వర్కర్స్ సరిగా రావట్లేదమ్మా, సరిగా వర్క్ చేయట్లేదు అన్నటువంటి వాళ్ళు కానీ, లేదా మేము ఎక్స్పెక్ట్ చేసినంత వర్క్ జరగట్లేదని కానీ, లేదా మిషన్స్ ఎప్పుడు రిపేర్ వస్తూ ఉన్నాయి అనుకొని కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఆవాలు అనేది తీసుకొని, అంటే ఆఫీస్ కావచ్చు, అది పెద్ద పెద్ద ఇండస్ట్రియల్స్ కావచ్చు, పెద్ద ఆర్గనైజేషన్స్ ఏవైనా సరే వాటిలో వచ్చే ఆవాలు అనేది తీసుకొని మొత్తం అనమాట ప్రెమిసెస్లో ఆవాలు చల్లటం మంచిది. అది శనివారం నాడు మొదలుపెట్టి అది ఎప్పుడు అంటే ఈవినింగ్ ఆఫీస్ క్లోజ్ చేసే సమయంలో అనమాట అది చల్లేసి ఆఫీస్ షట్టర్ క్లోజ్ చేయటం మంచిది. ఈ విధంగా 19 రోజులు వరుసగా ఆచరించటం చాలా మంచిది. ఆవాలు తీసుకుని వెళ్ళి ఏ సంస్థలు అయితే మీరు ఇబ్బంది పాలు అవుతూ ఉన్నారో, అది ఇబ్బంది చేస్తున్నదా మిమ్మల్ని వ్యక్తిగతంగా, దాంట్లో ఆ ప్రెమిసెస్లో ఆవాలు చల్లి రావటం చాలా మంచిది. దానివల్ల ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు, చాలా ఈజీగా గెట్ ఆన్ అవ్వగలుగుతారు. బయట ఆగిపోయిన ధనం విషయం కావచ్చు, మిషన్స్ సరిగా వర్క్ చేయటం విషయం కావచ్చు, వీటన్నిటికీ కూడా అదొకటి చాలా మంచిది. మరొకటి ఏంటంటే ఎంత చేసినా సరే రెమెడీస్ చేస్తూ ఉన్నామమ్మా, ఇంకా అక్కడికి వెళ్ళాము ఇటు వెళ్ళాము, మీరు అంటే చాలామంది కూడా కొన్ని ప్లేసెస్కి వెళ్ళి రమ్మని తెలియచేసటం ఉంటుంది, లేదా మంత్రాలు కావచ్చు, హోమాలు కావచ్చు, ఇలా ఎన్నో రెమెడీస్ చేస్తూ ఉన్నాం మేము, అయినా సరే సక్సెస్ అవ్వలేకపోయాము అనుకున్నప్పుడు దృష్టి దోష నివారణ అనేది ఉంటుంది. దృష్టి దోషానికి నివారణ మార్గంగా ఎర్రని వస్త్రంలో కేజీంబావు పట్టిక అనేది తీసుకొని కట్టి అది కనిపించేటట్టుగా అనమాట ఆఫీసులో బయటి వైపుకి అవుట్ సైడ్న కట్టడం ఒకటి చాలా మంచిది. మరొకటి ఏంటంటే గణపతిది ఒకటి ఏదైనా సరే, అది ఫోటో ఫ్రేమ్ విషయం కావచ్చు, లేదా మామూలుగా క్యాలెండర్గా ఉంటుంది అదైనా కావచ్చు, ఒక గణపతి గడపల నుంచి అంటే గుమ్మం లోపలికి వస్తున్నట్టుగా ఒకటి లోపల వైపుకి పెట్టడం, మరొకటేమో అవుట్ సైడ్లో బయటికి చూస్తూ అనమాట అంటే బ్యాడ్ వైబ్రేషన్స్ ఏమీ రానియకుండా ఆపుతూ, అది గణపతిది ఒకటేమో లోపల ఆఫీస్ లోపల కావచ్చు, ఇంటి లోపల కావచ్చు పెట్టేదేమో లోపల వైపుకి వస్తూ ఉండాలి, మరొకటేమో బయటకు చూస్తూ ఉండటం ఒకటి చాలా మంచిది. గణపతిది పెట్టి ఉంచటము చాలా మంచిది. మరొకటి ఏంటంటే చాలామంది కూడా అంటే పీడ కళలు వస్తున్నాయమ్మా అని చెప్పేసి భయపడుతూ ఉంటారు, లేదా చనిపోయినటువంటి వారు కళలోకి వస్తున్నారు అని చెప్పేసి కూడా భయపడుతూ ఉంటారు చాలామంది. అటువంటి వారు కానీ, లేదా పాములు కళలో కనబడుతున్నాయి అని చెప్పేసి కూడా భయపడుతుంటారు వాడు కానీ, ఇది పట్టిక అనేది కొంచెం తీసుకొని పట్టికని దిండులో పెట్టి అంటే మన తలగడ కింద పెట్టుకొని పడుకుంటే చాలా ప్రశాంతంగా అంటే చాలా రిలాక్స్డ్గా ఉంది అని చెప్పేసి చాలామంది పర్సనల్గా రెమెడీస్ చెప్పడం జరిగింది. అది తీసుకున్న తర్వాత బాగుందన్నారు. అలాగే లైవ్లో ఇందులో కూడా మన మంచి మాటల
భాగంగా కూడా ఇంతకుముందు తెలియచేయడం జరిగింది. అలా చేసిన తర్వాత చాలా బాగుందమ్మా, రిలాక్స్డ్గా ఉంది అని చెప్పేశారు. పటిక అనే దాన్ని తీసుకొని తలగడ కింద పెట్టుకోవటం చాలా మంచిది. పెట్టుకొని పడుకుంటే రిలీఫ్, రిలాక్సేషన్ అనేది ఉంటుంది, ప్రశాంతంగా నిద్ర పడుతుంది, అటువంటి పీడకలలు, చెడు కలలు అనేవి రావు. అలాగే మరొకటి ఏంటంటే పిల్లలకి ఇప్పుడు మనం చదివిస్తూ ఉంటాము. మన సరస్వతి అమ్మవారి మంత్రోపదేశము అంటే 1000 మంది పైగా వచ్చారు దాదాపుగా. చాలా సంతోషం అనిపించింది, చాలా చక్కగా జరిగింది. సరస్వతి అమ్మవారి మంత్రోపదేశము తీసుకోవడానికి చాలా మంది వచ్చారు. అలాగే పిల్లల్లో కూడా ఏమవుతుందంటే కేవలము నెగటివ్ అనేది మనం మాట్లాడకుండా పాజిటివ్గా ఉంచడం చాలా మంచిది. అంటే ఎదుటివాడని చూడు, పక్కవాడని చూడు, మీ తమ్ముడిని చూడు, చెల్లెని చూడు, కజిన్ని చూడు, వాళ్ళు చాలా బాగా చదువుతున్నారు, నువ్వు చదవట్లేదు, ఇలా కంపేర్ చేయొద్దు. ఎవరు కూడా వాళ్ళు చక్కగా చదువుతుంటారు. ఎందుకంటే జ్ఞానము అనేది అందరిది, అది ఎవరో ఒక్కడి సొత్తు కాదు. అందరూ తెలివిగల పిల్లలే. పిల్లలు తెలివి తక్కువ వాళ్ళు అనటానికి లేనే లేదు. ఇప్పుడున్న నిజంగా కూడా చాలామంది కూడా చాలా తెలివితేటలు అనేది చాలా బాగా డెవలప్ చేసుకుంటున్నారు వాళ్ళు కూడా. ఇప్పుడు చిన్న ఫోన్ తీసుకొని మన ఆఫీస్లోకి వస్తూ కూడా అమ్మ వీళ్ళ ఇంట్లో ఇది నెట్ చాలా బాగుంది అనటము, వైఫై ఉంది అనటము, ఇవన్నీ కూడా వింటూ ఉంటాం. 2.5 సంవత్సరాల పిల్లవాడు కూడా వైఫై ఉందని చెప్తాడు. ఆ విషయాన్ని నిజంగా కూడా అంటే వాళ్ళని అంత పరిజ్ఞానం అనేది ఉన్నది. కాబట్టి ఎప్పుడు ఏ సమయానికి ఉపయోగపెట్టుకోవాలో ఆలోచించి ఉపయోగపెట్టుకుంటే మాత్రం చాలా తెలివిగల పిల్లలందరూ కూడా తెలివిగల వాళ్ళే. తెల్లవారుజాము లేపటం, చదివించటం, కొంచెం పెద్దవాళ్ళకి నమస్కారం చేయించటము, అమ్మమ్మ, తాతయ్య, బామ్మ, తాతయ్య వీళ్ళ కొంచెం విలువ గౌరవం ఇవ్వటము, వాళ్ళకి నమస్కారం చేస్తూ ఉండటము, రిలేషన్షిప్స్ చెప్తూ ఉండటము, అత్తయ్య, మామయ్య, బాబాయి, పిన్ని ఇవి చెప్తూ ఉండడం, అందరికీ ఒక్కటే కొట్టడం, ఆంటీ, అంకుల్ అని అనకుండా ఎవరికి ఏది రిలేషన్షిప్ అనేది చెప్పుతూ ఉండటము, వాళ్ళలో విలువ గౌరవము అనేది డెవలప్ చేస్తూ ఉండటం చాలా మంచిది. ఇది చేసుకుంటుంటే ఆ తర్వాత ఆటోమేటిక్గా విద్య అనేది అబ్బుతుంది. డెఫినెట్గా విద్య అనేది వస్తుంది. ఇప్పుడున్న జనరేషన్లో అందరూ చాలా బాగా చదువుతున్నారు, తెలివిగల పిల్లలే. కాకపోతే ఏంటంటే కొంతమందికి కొన్ని ఇంట్రెస్ట్, ఇప్పుడు కొద్దిమందికి ఏంటంటే స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉందనుకో అటువైపు పంపించడం ప్రయత్నం చేయొచ్చు, తప్పు లేదు. కొంతమంది సింగింగ్ వైపు ఇంట్రెస్ట్ ఉంటుంది, అటు పంపించాలి. డాన్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది, అటువైపు ఎంకరేజ్ చేయాలి. దానికి కేవలం ఎడ్యుకేషన్ అని కాకుండా ఎడ్యుకేషన్ నాలెడ్జ్తో పాటు సైడ్ ఇవి కూడా చాలా మంచిది. చదవటం విషయంలో మాత్రం ఎప్పుడు ఎవ్వరు కూడా పెద్దవాళ్ళు, పేరెంట్స్ ఎవ్వరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పిల్లలు చాలా బాగా చదువుతున్నారు. తూర్పు ఫేసి కూర్చొని చదువుకోవటం చాలా మంచిది. గ్రాస్పింగ్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనం చదివినట్టుగా గుర్తుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా చేసుకుంటూ ఉంటే మాత్రం పిల్లలు చక్కగా చదువుతారు. ఎందుకంటే ఎవరు దోచుకెళ్ళలేనిది ఏంటంటే విద్య ఒక్కటే. మనం పిల్లలకి అందించే ఆస్తి ఏంటంటే విద్యను మాత్రం అందిస్తే చాలు, మిగతా అంతా వాళ్ళే సమకూర్చుకోగలుగుతారు. విద్య వైపు మాత్రం ఎక్కువగా శ్రద్ధ పెట్టడం చాలా మంచిది. వాళ్ళకి ఏంటంటే అదొక పనిష్మెంట్ లాగా కాకుండా ఒక ఇంట్రెస్ట్గా చదివిస్తుంటే పిల్లలు చాలా బాగా చదువుతారు. సీతాశర్మ గారు చాలా అమూల్యమైన మాటలు చెప్పారు. మంచి మాటలో భాగంగా ధన్యవాదాలండి. ఎన్నో విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. మరి మీరు కూడా శ్రీమతి సీతాశర్మ గారిని వ్యక్తిగతంగా కలవాలి, జాతక పరిశీలన చేయించుకోవాలి అనుకుంటున్నట్లయితే వ్యక్తిగత నెంబర్లు స్క్రోల్ అవుతున్నాయి. అలాగే శ్రీచక్రం ఇంకా సర్వసిద్ధిమాలను మీరు సొంతం చేసుకోవాలి అనుకుంటున్నా అవే వ్యక్తిగత నెంబర్ని సంప్రదించండి. ఇది వాల్టి విజయ మార్గం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. చిరునామా విజయ మార్గం శ్రీమతి జి సీతాశర్మ, జ్యోతిష, వాస్తు, హస్తరేఖ, సంఖ్యా శాస్త్రజ్ఞురాలు. డోర్ నెంబర్ 1-1-193/3, చిక్కడపల్లి, హైదరాబాద్ 500020. ఫోన్ నెంబర్ 9347998039, 04027666599.